పశ్చిమాసియాలో దాదాపు నెల రోజులకు పైగా కొనసాగుతోన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరాన్ నాగరికత అనేది పూర్తిగా లేకుండా చేస్తామని హుంకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చివరి నిమిషంలో వెనక్కి తీసుకున్నారు. యుద్ధానికి తాత్కాలిక విరమణ ప్రకటించారు. దాదాపు 40 రోజులుగా కొనసాగిన తర్వాత ఇరాన్, అమెరికాల మధ్య 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాల ప్రణాళికను అమెరికా చర్చల ప్రాతిపదికగా అంగీకరించిన ట్రంప్ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తన ట్రూత్ ద్వారా ప్రకటించారు. 2 వారాల పాటు సైనిక చర్యలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో దీర్ఘకాలిక శాంతి ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. ఒకవేళ 14 రోజుల్లో ఒప్పందం కుదరకుంటే మళ్లీ దాడి చేస్తామని హెచ్చరించారు. తాజా పరిణామం యావత్ ప్రపంచానికి పెద్ద ఉపశమనాన్ని కలిగిస్తోంది. ఈ నిర్ణయం పశ్చిమాసియాలో సువర్ణ అధ్యాయం కాబోతుందన్నారు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్కు ఇక చాలు అనిపించింది. అంతేకాకుండా ప్రపంచం మొత్తం కూడా యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటోంది అని వ్యాఖ్యానించారు. హర్మూజ్ జలసంధిని తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు ఇరాన్కు అమెరికా సాయం చేస్తుందని తెలిపారు. సానుకూల చర్యలు చేపట్టి వాణిజ్యపరంగా ముందడుగు వేసేందుకు ఇదో గొప్ప అవకాశమన్నారు. ఇక ఇరాన్ తమ దేశాన్ని పునర్నిర్మించుకునే పనిని మొదలుపెట్టొచ్చు. ఇవన్నీ సవ్యంగా సాగేందుకు కృషి చేస్తామన్నారు.